నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. ప్రవస్తి ఆరాధ్య గారి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పట్లో ఆగేలాగా కనిపించడం లేదు. ఇప్పుడు తన మాటలు చూస్తుంటుంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆరాధ్యని ఎవరో పోక్ చేస్తున్నారు. అది వీళ్ళే, వీళ్ళే, వీళ్ళే అంటూ ఇంతమంది పేర్లు కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. నిజంగానే ఎవరో తనని రెచ్చగొడుతున్నారా? రెచ్చగొట్టే సునీత గారిని, చంద్రబోస్ గారిని, కీరవాణి గారిని టార్గెటెడ్‌గా తన త్రూ ఈ వ్యాఖ్యలన్నీ చేపిస్తున్నారా? నిజమేనా? యాక్చువల్‌గా ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ లెవెల్స్ ఉన్న ఇంకా చెప్పాలి అంటే ఒక టైప్ ఆఫ్ ఆహ్, సింగర్ ఈవిడ. హ్మ్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్ అనేవి స్కూల్‌లో జరిగినప్పుడు అవును. ఓ పద్ధతి పాడు అనేది ఏమి ఉండదు వాళ్ళకి. ఒకరి అవును. తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు పాడుతా ఉంటారు, వెళ్తా ఉంటారు. నచ్చినోళ్ళకి వాళ్ళు ప్రైజ్ ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. అందులో సరిగమపాలు, గమకాలు ఏముండవు. అవసరం కూడా వినడానికి లేదు. మనకి ఎంత వినసొంపుగా ఉంటే, కొంతమంది చూడు యాక్టింగ్ చేస్తూ కూడా పాడుతూ ఉంటారు. హ్మ్. అలా ఎవరు ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళకిచ్చేస్తా ఉంటారు ప్రైజ్. అంటే జనాల మొహాలు చూస్తారు. ఆ! అవును. ఈ! ఊ! అన్నారనుకో, వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. కాబట్టి అవును. వీళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్. నెక్స్ట్ తర్వాత ఏంటి, కొంచెం లోకల్‌లో కూడా అప్పుడప్పుడు కాంపిటీషన్స్ జరుగుతా ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్స్‌లో అక్కడ, ఇక్కడ, ఇక్కడక్కడ హ్మ్. చిల్లా చితకా ఏవో. వాళ్ళకి అంటే ఆ డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు మన సింగర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాకు చెందిన వాళ్ళుంటారు కదా! అవును. ఆ ఊర్లో ఒక మంచి పెద్ద సింగర్ ఉంటే, వాళ్ళని గెస్ట్‌గా పిలిచి కూర్చోబెట్టి ఏదో చేస్తారు. ఆ సింగర్‌కి సంగీత నాలెడ్జ్ ఉన్నా, లేకున్నా పర్లేదు. కొంచెం సెలబ్రిటీ అయి ఉంటది కాబట్టి ఆవిడ జడ్జ్‌గానో ఆవిడ కూర్చుంటారు. అలా నలుగురు పిల్లలు పాడితే ఎవరో ఒకరికి ప్రైజ్ ఇస్తారు సరిపోద్ది. కాకపోతే ఇప్పుడు టీవీ షోస్ అంటే వాటికో ఫార్మాట్ ఉంటది. హ్మ్. జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలి, ఎంగేజ్ ఫార్మాట్ చేయాలి. ఉంటది. క్వాలిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్. అవును. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది నేర్చుకోరని చెబుతారు కానీ, ఎంతో కొంత ప్రవేశం ఉన్న వాళ్ళకి కాస్త ప్రియారిటీ కూడా ఎక్కువుంటది. ఇప్పుడసలు నీకు పాటలు వచ్చినా రాకున్నా తర్వాత సంగతి. నీ పార్టిసిపేట్స్ గురించి అవసరంలా. హ్మ్. ఫస్ట్ ఆ షోకంటూ ఒక నీట్‌గా ఒకటి గీసుకొనుంటారు. అవును. వీళ్ళు జడ్జిలు, వీళ్ళు యాంకర్, తర్వాత వీళ్ళు పార్టిసిపెంట్స్, వీళ్ళు ఆడియన్స్. నెక్స్ట్ ఈ షోని రక్తి కట్టించాలంటే ఏం చేయాలి? చూడండి కొన్ని పాటలు ఇలా, ఓ పాట ఇలా, ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత మళ్ళీ ఇంకొక బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ ఇది. ఇలా ఒక ఫార్మాట్ సెట్ అవుతది. హ్మ్. ఇప్పుడు ఎంటర్‌టైన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓకే. ఫస్ట్ ఈ సింగర్, తర్వాత ఇలా. ఓకే. నెక్స్ట్ నౌ డ్రెస్సింగ్. ఇట్లా ఒకటి నీట్‌గా ఒక ఫార్మాట్ సెట్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు? ఫస్ట్ ఇంట్రొడక్షన్. ఈ పిల్ల వస్తుంది అనగానే చక్కగా ఏదో ఒక ఆమె పాడిన ఆహ్, అంటే అక్కడికి రావడానికి ఆమె పాడిన పాటని ఎనకాల ఏస్తా ఉంటారు. ఆవిడ చా 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 అనుకుంటూ వస్తది. హ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ ఆపేసి నెక్స్ట్ యాంకర్ ఏదో కాసేపు మాట్లాడి, జడ్జిలందరూ మాట్లాడి, నెక్స్ట్ అంటే కంటిన్యూగా జరగవివి. అవును. చాలా బ్రేక్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే నువ్వు డైరెక్టర్ రిపీట్ చెబితే నువ్వు మళ్ళీ రావాలి. నిజమే. అంతే. అంటే నువ్వు అటునుంచొచ్చావు, ఇటునుంచొచ్చావు, మీదది కుదరలేదు అంటే డైరెక్టర్ రిపీట్ చేసి మళ్ళీ రావాలి. సో, ఇదంతా ఏంటంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ షో అది. ఈ ఫ్యాబ్రికేటెడ్ షోలో వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం జనాల్ని ఎంటర్‌టైన్ చేయడం. కాంపిటీషన్‌లో నిన్ను ఉద్ధరించడం గాదు. హ్మ్. ప్యారలల్‌గా కాంపిటీషన్ రన్ అవుతా ఉంటది. ఫస్ట్ మెయిన్ ఇంటెన్షన్ జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలి. జబర్దస్త్ స్కిట్స్ అయినా అంతే. డాన్స్ షోలైనా అంతే. మన ఓంకార్ అన్నయ్య గేమ్ షోస్ అయినా అంతే. సుమ గారి షోస్ అయినా అంతే. ఏవైనా సరే. అలీతో సరదాగా ఇంటర్వ్యూ అయినా అంతే. ఆ ఇంటర్వ్యూకి కూడా ఒక ఫార్మాట్ ఉంటది తెలుసా? అవును. అంటే అందరికీ ఫస్ట్ గెస్ట్ వస్తారు. తర్వాత వాళ్ళతో వాళ్ళ అనుభవాలు చెప్తారు. వాళ్ళతో ఒక ఆలీకి ఏమన్నా ట్రావెలింగ్ ఉంటే మనం కూడా చెన్నైలో అలా కలిసున్నాం అవి చెప్తారు. అవును. ఆ తర్వాత కొన్ని ఫోటోలు చూపించడమో, వీడియో కాల్ ఎవరినో సర్ప్రైజ్ ఇవన్నీ ప్రోగ్రామ్ అంతా ముందే వాళ్ళు చేసుకుంటారు. చేసుకుంటారు. ఆ ఇలా తర్వాత చేయాలి, అలా చేయాలని చెప్పి ఒక మీరన్నట్టు ఒక ఫార్మాట్ రాసుకుంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఇంట్రో అలీగారు వెంటనే అప్పుడే చెబుతారని కూడా లేదు. కాదు. కొంచెం ఉంటది. ఆ అవును. తర్వాత ఏంటి ఏదో ఒక ఎమోషను వాళ్ళు ఏడవాలి. హ్మ్. అందరూ ఏడవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని నవ్వించి లాస్ట్‌కి ఒక గబగబా ఒక క్వెషనైర్ ఉండి అలా పంపించేయడం. అవును. ఒక్కొక్కరిది ఒక్కో ఫార్మాట్ ఇప్పుడు దీనికి గూడా ఒక ఫార్మాట్ ఉంది. ఫార్మాట్ లేకుండా ఏ షో ఉండదు. ఏదో వచ్చావు, పాడావు, పోయావు, మార్కులేసుకుంటూ కూర్చుంటే ఆ షోని ఎవరు చూడరు. అంతే. అది అర్థం కాదు ఎవరికీ అసలు అదేంటో అనుకుంటారు. ఇలాంటి ఈ ఫార్మాట్ నీకు అర్థం కాల. నీకు అర్థమైందేంటి నీ కాంపిటీషనే. హ్మ్. మేము ఆరుగురం వచ్చాం. ఇందులో ఒకరు ఎలిమినేట్ అయితే ఐదుగురు ఉంటారు. మేము ఐదుగురం వచ్చాం. ఒకరు పోతే నలుగురు ఉంటారు. మేము నలుగురం వచ్చాం. వాడికంటే నేను బాగా పాడాలి.
లాస్ట్ టైం వీడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నేను ఇంకా బాగా పాడాలి. ఈ స్పోర్టివ్నెస్ ఉంటుంది అండ్ ఈ స్పిరిట్ ఉంటుంది, ఇదంతా బాగానే ఉంది. కానీ తర్వాత ఏంటి, లోపలికి వెళ్ళిపోతే షో మీద వీళ్ళకంటూ అవగాహన ఉండదు. ఈ అవగాహన లోపం వల్ల, ఈ తెలియనిదనం వల్ల, అది వెర్రి అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో తెలియదు, ఈ షో మీద నిందలేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మనకి తెలియని మెంటర్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళదొక అభిరుచి, వాళ్ళదొక ఆలోచన. మనం పాడుతున్నప్పుడు మనం ఈ పాట అయితే బాగా పాడగలమని మనం అనుకుంటాం. మెంటర్కి నేను ఈ పాట ఇస్తే బాగా ప్రజెంట్ చేయగలదని మెంటర్ అనుకుంటారు. ఒక్కొక్కసారి ఇవి రెండు ఏకీభవిస్తే, ఒక్కొక్కసారి ఇవి రెండు ఏకీభవించవు. నాకు తెలిసి ప్రవస్తి విషయంలో అక్కడ ఇష్యూ జరిగింది కూడా. ఇంకొకటి చెప్పన, ఇప్పుడు ఆ షో మనం గంట చూస్తాం కానీ గంటే అవ్వదు అక్కడ. అవును. ఓ రోజంతా అయితే, అవసరమైతే 2 రోజులు అవుద్ది. ఆ రోజంతలో మధ్యలో వీళ్ళకి లంచ్ బ్రేక్లు, టీ బ్రేక్లు ఉంటాయి. పొర్రపాటున ఇప్పుడు నేను జడ్జి, నువ్వు కంటెస్టెంట్, మన ఇద్దరం కలిసి లంచ్ చేసామంటే ఇంక అంతే. నా కర్మగాలి నేను గెలిపియాలా వద్దా చావాలి నేను ఇంకా. అసలు నువ్వు నిజం అందరికంటే నువ్వే బాగా పాడావు. లంచ్ టైంలో ఏమో నేను నీతో కూర్చున్నా, అసలే ఫైనల్స్, ఇయరామ్మ ఇదేంటి ఇట్లా బుక్ అయిపోయా అనుకుంటుంది. తినొద్దు కూడా నీతో. అండ్ నెక్స్ట్ నువ్వు గెలిచావు, పొరపాటున నువ్వున్న గేటెడ్ కమ్యూనిటీలోనే నేను ఉన్నాను అనుకో, అంతే ఇంకా ఇబ్బంది. నువ్వు గెలిచావు, పొరపాటున మీ జిల్లా నా జిల్లా ఒకటే ఇది వచ్చింది అనుకో, ఇట్లా అంటే అయ్యా అందులో 100 వస్తే సామాజిక వర్గాలు వస్తాయి, అన్నీ వస్తాయి, మతాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇట్లా ఉండి నీ ఓటమిని నువ్వు అంగీకరించక ఎదుటోళ్ళ మీద బురద చల్లడానికి నీకు బోలెడు దొరుకుతాయి. ఇన్నిటి బదులు నువ్వు ఇంత శోధన చేసి సాధన చేసి ఇన్ని పజిల్స్ని పూరించే బదులు సంగీతం నేర్చుకోవచ్చు కదా, పద్ధతిగా పాడొచ్చు కదా, కొంచెం అందంగా పాడి కొంపకి ఏడిస్తే ఏదో రోజు ఏదో షోలో. మేము నేర్చుకోకుండానే, మేము బాగా పాడకుండానే ఇంతవరకు వచ్చామా, ఎంతవరకు వచ్చావమ్మా 19 ఏళ్ల వయసులో, వాళ్ళు ఎంతవరకు వచ్చారు అని ఉంటది. కాకపోతే ఇక్కడ నిజం చెప్పాలి అని అంటే, ఇండస్ట్రీలో ఇలాంటివి కొంచెం కామనే, సాధారణంగా మనం ఏం కాదు కూడదు అనడానికి లేదు. కాకపోతే కాస్త ఓర్పు సహనం ఉండాలి. ప్రవస్తి కన్నా బాగా పాడేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఉండొచ్చు ఏంటి, ప్రవస్తి కన్నా అందరూ బాగా పాడతారు. ఈ పిల్లకి అసలు అసలు అక్కడికి ఎలా సెలెక్ట్ చేశారో నాకు వింతగా అనిపించింది ఇంకా చెప్పాలంటే. సో మనం ఏమీ తప్పు పట్టో ఇంకోటో కాదు, కానీ ఈ చిన్న వయసులో ఇంకొంచెం పేషెన్స్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఇవన్నీ కామనే. సునీత కూడా స్టార్టింగ్లో చాలా చూసే ఉంటారు, అందరూ చూసే ఉంటారు. కాస్త ఓర్పు సహనం ఉండుంటే ఒకరోజు మనమే పైకి వస్తుంది. ఎందుకంటే అంత ఇండస్ట్రీలో ఓన్లీ సునీత, ఓన్లీ కీరవాణి, ఓన్లీ చంద్రబోస్ గారే కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరన్నా సపోర్ట్ చేస్తారు. ఆ పేషెన్స్ ఉంటే బాగుండేది. చూద్దాం. థ్యాంక్ యూ.